కొండవారి ప్రాంతాల్లో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. మనం ఇప్పుడు 35వ వార్డులో ఉన్నాం. ఈ వార్డు బీజేపీ నాయకురాలు రాజగిరి ఉదయగౌరి గారు మనతో ఉన్నారు. వార్డులో సమస్యలు అన్ని తెలుసుకుందాం. ఉదయగౌరి గారు చెప్పండి, వార్డులో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏంటి? ముఖ్యంగా ఈ 35వ వార్డులోని కొండవారి ప్రాంతం ఇది అందరికీ తెలిసిన విషయమే. ఏంటంటే కొండ మీద నివసించే ప్రజలకి చాలా ఇబ్బందులు ఉన్నాయండి. అటువంటి ఇబ్బందుల్ని ఎవ్వరు కూడా పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా ఇప్పుడు ఉన్న నాయకులు కూడా ఆ పైకి వెళ్ళి చూశారని నేను అనుకోవట్లేదు. హుదూ తుఫాన్ తోటి అయితే అస్తవ్యస్తం అయిపోయిన జీవితాలు చాలా కొండ పైన ఉన్నాయండి. మీద నుంచి కిందకి వచ్చే వాటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 35వ వార్డులో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే డ్రైనేజ్ సమస్య. ఇప్పటికైనా నాయకులు స్పందించి అటువంటి ప్రాంతాలను దయచేసి చూడాల్సిందే నేను కోరుకుంటున్నాను. నేనైతే అటువంటివి చాలా చూశానండి. ముఖ్యంగా మెట్లు పైనుంచి కిందకి దిగి వచ్చేటప్పుడు అయితే మెట్లు చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. దురదృష్టం ఏంటంటే పైన నివసించే వాళ్ళందరూ ముసలి వాళ్ళండి. ముసలి వాళ్ళు కిందకి రావాలంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. అలాంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అయితే వార్డుల్లో మీరు ప్రజల దగ్గరికి వెళ్తూ ఉంటారు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు మీకు చెప్తుంటారు. అవి అధికారి దృష్టికి కావచ్చు, మీ నాయకుల దృష్టికి కావచ్చు, ఏ విధంగా తీసుకెళ్తున్నారు? అధికారి దృష్టికి నేను తీసుకెళ్ళినవి చాలా ఉన్నాయండి. ముఖ్యంగా రేషన్ కార్డు కానివ్వండి, ప్రతి ఒక్కరు ఇవి చెప్తున్నారు. అమల్లోకి ఎంతమంది తీసుకొస్తున్నారు అన్నది అయితే మాత్రం అది వెలుగులోకి రావట్లేదు. రేషన్ కార్డు లేవు అని ఇంచుమించుగా 15 సంవత్సరాలు బట్టి రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా ఈ 35వ వార్డులో ఉన్నారండి. అటువంటివన్నీ కూడా నేను గ్యాదర్ చేసి నేను ఎమ్మెల్యే గారి ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుంది. అది కూడా ఇప్పుడు ఇంకా రాలేదు, రచ్చబండలో పెడతామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నేను ప్రతిసారి కూడా మా వికలాంగులకైతే వాళ్ళకి వచ్చిన పెన్షన్స్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకు క్యాన్సిల్ అయిపోయింది అంటే దాన్ని మళ్ళీ మీరు కేజీహెచ్కి వెళ్ళండి, మళ్ళీ వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ కొత్తగా తీసుకోండి, ఏదైనా కాల్స్ చెప్తున్నారని వాళ్ళు చెప్తున్నారు. నేను కొంతమందిని అయితే కేజీహెచ్ తీసుకెళ్లి వాళ్ళకి సర్టిఫికేట్ చేయించడం కూడా జరిగింది. అటువంటి వాళ్ళకి కూడా మేము పెన్షన్ పెట్టాము. నేను అవి కూడా ఇంకా అయితే రాలేదు, ఈ మధ్యకాలంలో వస్తాయని చెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు బ్యాంకు లోన్లు అంటున్నారు, అవి ఎంతవరకు అవుతున్నాయి అన్నది కూడా ఎవరు తెలుసుకోవట్లేదు. అయితే కొన్ని బ్యాంకుల్లో మాత్రం లోన్స్ కి చాలా ఇబ్బంది పడుతున్నారండి. నా పరంగా నేను ఒక విషయం చెప్తున్నాను, ప్రజలకి సేవ చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో నేనైతే పార్టీలో ఇప్పుడు పనిచేయడం జరుగుతుంది. నాకంటూ ఒక సంఘం ఉంది, అదందరికీ తెలిసిన విషయం. ఆ రకంగా కూడా నేను ఎన్నో సేవలు చేసి ఉన్నాను. ఇప్పుడు ఏంటంటే పార్టీ పరంగా అయితే గవర్నమెంట్ ద్వారాగా మనం డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడి మన ప్రజలకు అందించే సేవలు కొన్ని ఉంటాయి. అటువంటి డైరెక్ట్ గా అడగాలన్న ఒక ఉద్దేశంతో నేను పార్టీలోకి రావడం జరిగింది. కానీ ఆ రకంగా ఏంటంటే ఒక పార్టీలో ఉన్నాయంటే పార్టీ పనిచేస్తూ ప్రజలకు ఎంతవరకు మనం సేవ చేస్తున్నాం అన్నది మన గుండెగా చేసుకుని మనం ఆలోచించుకుంటే మనకే తెలుస్తుంది. పార్టీ పరంగా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, మీ వ్యక్తిగతంగా ప్రజల్లోకి వెళ్ళి చేస్తున్న సేవా కార్యక్రమాలు ఏంటి? కొంతమందికి అంటే హాస్పిటల్స్ కి వెళ్ళే సదుపాయం లేక తల్లిదండ్రులు విడిచిపెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అటువంటి వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి నా వంతు సహాయంగా వాళ్ళకి హాస్పిటల్స్ తీసుకెళ్లడం, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు చేయడం, తర్వాత కొంతవరకు వాళ్ళకి ఏమన్నా మెడిసిన్స్ కి కానివ్వండి, తర్వాత వాళ్ళు భోజనం చేయడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి అయితే నన్నైతే ఒక వ్యక్తిని చూస్తే నిజంగా కళ్ళని నాకు నీళ్ళు వచ్చాయి. ఇద్దరు కొడుకులు ఉండి ఒక కూతురు ఉంది, ఆ తల్లి పరిస్థితి ఆవిడ హాస్టల్ నుండి కూడా పిల్లల పైన రాసి పెట్టడం వల్ల ఆవిడ జరిగిన అన్యాయం ఏంటంటే ఎవరు చూడడం మానేశారు. ఇటువంటివి కూడా నేను చాలా వరకు పరిశీలిస్తూ ఉంటాను. నా వరకు సహాయ సహకారాలు వాళ్ళకి అందిస్తూ ఉంటాను. తర్వాత మెంటల్ గా కొంతమంది అప్సెట్ అయ్యే వాళ్ళు ఉంటారు, అటువంటి వాళ్ళకి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించడం, తర్వాత మెడిసిన్ కి ఏమన్నా వాళ్ళకి అమౌంట్ కావాలి అనేటప్పుడు నేను నా వంతు సహాయం చేయడం, ఇటువంటివన్నీ నేను చేస్తూ ఉంటాను. తర్వాత ఏంటంటే వికలాంగులు ఉంటారు కదా, అటువంటి వాళ్ళకి వీల్ చైర్స్ నేను ఇవ్వడం జరిగింది. చాలా సార్లు మన పేపర్లో కూడా మీరు చూసే ఉంటారు. వీల్ చైర్స్, తర్వాత చైర్ మిషన్స్, ఇటువంటివి కూడా నేను స్పాన్సర్ చేస్తూ ఉంటానండి. వ్యక్తిగతంగా కావచ్చు, పార్టీ పరంగా కావచ్చు, వాటిలో చురుగ్గా మీరు పనిచేస్తున్నారు. మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? చిరస్థాయిగా అలానా వ్యక్తి ఉండి మనకి ఎంతో అండగా ఉన్నాడని ఒక మంచి పేరు నాకు ఉంటే అంతే చాలు. నేను కోరుకున్నది అదే. నేనేంటంటే ప్రజలలో ఒక గుర్తింపు, ప్రజలకు సేవ చేసానన్న సాటిస్ఫాక్షన్. నా పుట్టినరోజు అయ్యేటప్పుడు కూడా నేను కేక్ కట్ చేసి ఏదో చేద్దామన్నా నా ఉద్దేశం కాదండి, పేద ప్రజలకు సహాయం చేయాలి. ఆ రకంగానే ఇప్పుడు మనిషికి కావాల్సింది కూడు గుడ్డ.
ఆ రెండింటిని నేను కంపల్సరీగా నా పుట్టినరోజుకి నేను స్పాన్సర్ చేస్తానండి. నాకు ఉన్నా లేకపోయినా నేను ఏదో ఒక రకంగా వాళ్ళకి చేయడానికే నా వంతు సహాయం నేను చేస్తూనే ఉన్నాను. ఈ సంవత్సరం కూడా అదే రీతిగా నేను చేశాను. ఇక మీదట కూడా నేను చేస్తూనే ఉంటాను. ఇప్పుడు ప్రజల్లో ఉన్న గుర్తింపు అంటే పేద ప్రజలు ముఖ్యంగా వాళ్ళ మనసులో మనకు వచ్చిన స్థానాన్ని ఏర్పరచుకోగలిగితే భగవంతుడు మనం మెచ్చుకున్నట్టే నా దృష్టిలో నేను అనుకుంటున్నాను. వార్డులో సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో